హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనము ఏపీ ఈఏపీ సెట్ వెబ్ ఆప్షన్స్ ఎలా ప్లేస్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ కొట్టండి. దెన్ మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు గ్రీన్ కలర్ లో ఓపెన్ వెబ్ ఆప్షన్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే ఇప్పుడైతే కమింగ్ సూన్ అని వస్తుంది. దెన్ మీకు ఇక్కడ ఓపెన్ వెబ్ ఆప్షన్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే మీకు వెబ్ ఆప్షన్స్ పేజ్ ఓపెన్ కావాలంటే ఇక్కడ మీకు వెబ్ ఆప్షన్స్ పెండింగ్ అని ఉంది. ఇప్పుడైతే ప్రెసెంట్ ఇది అనేది ఎలిజిబుల్ రావాలి. ఎలిజిబుల్ గానీ డన్ అని వస్తే మీకు ఓపెన్ వెబ్ ఆప్షన్స్ అనే బటన్ క్లిక్ చేస్తే మీకు వెబ్ ఆప్షన్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. దెన్ ఓపెన్ వెబ్ ఆప్షన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మీ హాల్ టికెట్ నెంబర్ తో మీ ర్యాంక్ ఏంటి, మీ మార్క్స్ అండ్ అలాగే మీ బ్రాంచ్ ఏంటి, మీ ఈసెట్ సబ్జెక్ట్ ఏంటి అనేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సేవ్ బటన్, సేవ్ ప్రింట్, డిలీట్ ఆల్ వెబ్ ఆప్షన్స్, ఫ్రీజ్ ఆప్షన్స్ ఇవన్నీ మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రివ్యూ ప్రింట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది మీ డీటెయిల్స్ తో. ప్రింట్ బటన్ క్లిక్ చేసి సేవ్ చేసుకోండి. దెన్ మళ్ళీ మీరు ఇక్కడ బ్యాక్ బటన్ క్లిక్ చేస్తే మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేస్తారు ఈ పేజ్ కి. మీ కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్ లో ఉందో ఆ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే ఆల్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ మీ కాలేజ్ టైప్ అనమాట, ప్రైవేటా, యూనివర్సిటీనా, సెల్ఫ్ ఫైనాన్స్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ అయితే పెట్టుకోండి. ఇక్కడ ప్రోగ్రామ్ దగ్గర బీటెక్ బిఈ పెట్టండి, ఆర్ ఎల్స్ ఆల్ అయినా పెట్టచ్చు. దెన్ ప్రోగ్రామ్ సబ్జెక్ట్ దగ్గర మీరు ఏ బ్రాంచ్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఆర్ ఎల్స్ ఆల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. దీని తర్వాత మీరు బ్లూ కలర్ బటన్ ఉంది కదా, గెట్ కాలేజెస్ అని, అది క్లిక్ చేస్తే బేస్డ్ అపాన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న రిక్వైర్మెంట్స్ బట్టి మీకు లెఫ్ట్ సైడ్ లో కాలేజెస్ అన్ని డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మీరు సెర్చ్ బార్ లో కాలేజ్ నేమ్ తో ఆర్ కాలేజ్ కోడ్ యూజ్ చేసుకొని సెర్చ్ చేసుకోవచ్చు. దెన్ ఇక్కడ మనం గ్రీన్ కలర్ బటన్ క్లిక్ చేస్తే ఈ సైడ్ అయితే కాలేజ్ యాడ్ అవుతుంది. ఇక్కడ రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసినామంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ డిలీట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి యారోస్, ఇక్కడ యారోస్ యూజ్ చేసి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆప్షన్స్ అనేది ముందుకు వెనక్కి. లైక్ ఈ అప్ ఆరో క్లిక్ చేసామంటే ఈ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్కి వెళ్ళేసి ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్కి వస్తుంది. ఇక్కడ మనం డౌన్ యారో క్లిక్ చేసామంటే ఈ ఆప్షన్ వచ్చేసి కిందికి వెళ్ళిపోతుంది, కింద ఉన్న ఆప్షన్ పైకి వస్తుంది. మీకు నచ్చిన ఆప్షన్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ బటన్ క్లిక్ చేసామనుకోండి, మీ ఆప్షన్స్ అనేది టెంపరీగా సేవ్ అవుతాయి. మీరు సేవ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా పాపప్ వస్తుంది. మీరు సబ్మిట్ చేయాలనుకుంటున్నారా, ఇన్ని కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నారా అని వస్తుంది. ఇక్కడ సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మీ ఆప్షన్స్ అన్ని టెంపరీగా సేవ్ అయ్యాయని టిక్ బటన్ వస్తుంది. దెన్ మీరు ఓకే ప్రెస్ చేస్తే మళ్ళీ ఈ పేజ్కి అయితే వచ్చేస్తారు. ఇక్కడ సేవ్ ప్రింట్ ఏంటంటే మీ ఆప్షన్స్ సేవ్ చేసి ప్రింట్ ఫామ్ అయితే చేస్తుంది. మీరు క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా పాపప్ వస్తుంది. సబ్మిట్ కొట్టేయండి. సబ్మిట్ కొట్టిన వెంటనే మళ్ళీ ఈ విధంగా వస్తుంది, ఓకే కొట్టండి. దెన్ నెక్స్ట్ ఇలాగా మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజెస్ తో పాటు మీ డీటెయిల్స్ తో ఒక ఫామ్ అనేది వస్తుంది, ఏదైతే మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి. దెన్ నెక్స్ట్ మనం ఇక్కడ బ్యాక్ క్లిక్ చేసామంటే ఏవైతే మీరు చేంజెస్ చేసి ఉంటారో ప్రతిసారి సేవ్ చేయాలి. ఇన్ కేస్ అలా సేవ్ చేయకోకుండా ఉంటే మీరు ఏదైతే ప్రీవియస్గా సేవ్ చేసి ఉంటారో అవే లాక్ అయిపోతాయి. దట్స్ వై మీరు చిన్న ఏ చేంజ్ చేసినా కూడా 2 times అయితే సేవ్ చేయండి, ఓకేనా. ఇన్ కేస్ మీరు మర్చిపోయినా కూడా అవి సేవ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి డిలీట్ ఆల్ అనమాట. ఈ డిలీట్ ఆల్ ఎందుకు యూజ్ చేస్తామంటే మీరు సెలెక్ట్ చేసిన ఆప్షన్స్ అన్ని ఒకేసారి డిలీట్ చేయడానికి ఈ డిలీట్ ఆప్షన్ యూజ్ అవుతుంది. ఈ డిలీట్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా పాప్ వస్తుంది, డిలీట్ చేయాలా అనేసి. డిలీట్ అని క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్ గా ఆ కాలేజెస్ అన్ని డిలీట్ అయిపోతాయి. ఈ సేవ్ కానీ, సేవ్ ప్రింట్ కానీ, సేవ్ బటన్ అయినా, ఈ డిలీట్ బటన్ అయినా మీరు ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ చేయకముందు వర్క్ అవుతాయి. వన్స్ మీరు ఫ్రీజ్ చేసిన తర్వాత ఆప్షన్స్ అనేది డిలీట్ అవ్వవు, సేవ్ అవ్వవు, ఎడిట్ చేసుకోలేరు కూడా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీజ్ ఆప్షన్స్. ఈ ఫ్రీజ్ ఆప్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వన్స్ మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసి ఫ్రీజ్ కొట్టేశారు అంటే అన్ని ఫ్రీజ్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 ఆప్షన్స్ సెలెక్ట్ చేసి మీరు ఫ్రీజ్ కొట్టారంటే ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ అయిపోతాయి. మీరు ఇంకా ఎడిట్ చేసుకోలేరు, డిలీట్ కూడా చేయలేరు. మళ్ళీ మీకు చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ వరకు ఆగాలి. ఇన్ కేస్ మీరు మీకు నచ్చిన కాలేజెస్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఆప్షన్ సేవ్ చేసేసి ప్రింట్ చేసుకున్న తర్వాత ఫ్రీజ్ చేయాలనుకుంటే ఈ గ్రీన్ కలర్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఆ గ్రీన్ కలర్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ సెండ్ చేయమని సెండ్ ఓటీపీ అనేది క్లిక్ చేయండి. ఓటీపీ క్లిక్ చేసిన వెంటనే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఇక్కడ
ఈ ఇన్పుట్ బాక్స్ లో మీ ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ కొట్టేస్తే మీ ఆప్షన్స్ అనేది ఫైనల్ గా ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి. అవి ఇంకా మీరు ఎడిట్ చేయలేరు, డిలీట్ చేయలేరు. దెన్ ఇక్కడ మీరు వ్యూ ప్రింట్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మీరు సెలెక్ట్ చేసిన కాలేజెస్ అన్ని ఒక ఫామ్ లోకి అయితే వస్తాయి. ఇదన్నమాట ఆ ఆప్షన్స్ అనేది ఎలా ప్లేస్ చేయాలి ఏంటి అనేసి. అండ్ ఆల్సో మీకోసం నేను ప్రాక్టీస్ వెబ్ ఆప్షన్ పోర్టల్ చేశాను. ఆ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, హైప్ బటన్ కూడా క్లిక్ చేయండి. మీలాంటి స్టూడెంట్స్ కి యూస్ఫుల్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.